పాజ్ అక్కడ ఆప్షన్ ఉంది. మనం ఇప్పుడే చూస్తున్నాం ఇక్కడ దాదాపు ఈ పులి అచ్చుల్లాగా ఉన్నాయి. ఇప్పుడే అది వాటర్ తాగడానికి వెళ్ళినట్టుంది. అది ఏం చేస్తుందో మనం చూద్దాం. పదండి మన ప్రయాణం ముందుకి. మీరు కొంచెం ముందుకెళ్తే అక్కడ పులి ఉండొచ్చు. తర్వాత మెల్లగా అడుగులు మెల్లగా వేయండి. అందరూ ఆయుధాలు పట్టుకున్నారా? మనకి అడవిలో ఆహారం ఏం దొరుకుతుంది. ఆహార వేట సాధించేద్దాం. ఏమైనా దుంపలు మామిడి చెట్లు లాగా ఉన్నాయి చూద్దాం. మనకి అడవిలోకి వెళ్ళగానే ఆహారానికి ఇబ్బంది అవ్వచ్చు. అందుకే ఇక్కడే దుంపలు ఉంటాయి. పవన్ ఏదైనా వెతకడానికి ప్రయత్నించండి మీరు కూడా. అక్కడ మామిడి చెట్లు లాగా ఉన్నాయి. పవన్ జాగ్రత్త, ఆ పుట్టల్లో పాములు కూడా ఉండొచ్చు. మెల్లగా. ఇదే ఒక 500 రూపాయలు విలువ చేస్తున్న వజ్రం. అంటే ఇలాంటివే సిటీలో అమ్ముతున్నారనమాట. మీరు బాగా పసిగట్టారు. కమాన్, ఇప్పుడే మనం ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యాం. ఇది చూస్తే దట్టమైన అరణ్యం. ఇందులో మేము ప్రాణాలకు తెగించి మరి పులిని పసిగట్టడానికి వెళ్తున్నాం. నేను కూడా ఇందులో ఒక భాగస్వామ్యం. కమాన్ కమాన్ హీరోస్, మనం ఎలాగైనా ఇక్కడ దొరికింది. పులి అచ్చు జాడల్లా ఉంది ఇది కూడా. కానీ తేలిగ్గా కాదు కనిపెట్టడం. ప్రయత్నిస్తాం, వదిలిపెట్టే సమస్యే లేదు. ఈ మార్గ మధ్యంలో పులి ఉన్నట్టు మాకు అందిన సమాచారం ప్రకారం కొంచెం ముందుకెళ్తే అక్కడ నుంచి రైట్ తీసుకుందని మా సమాచారం. అక్కడ ఒక చిన్న ఏరుంది, నీళ్ళు తాగుతుంది. మా మ్యాప్ సమాచారం ప్రకారం అలా చెప్పండి. స్టార్టా? మనకున్న సమాచారం ప్రకారం మనం ప్రస్తుతం ఈ చోటులో ఉంది. ఈ చోటు నుంచి కొంచెం ముందుకెళ్తే జింకల అడవి, కొంచెం ముందుకెళ్తే పులుల వేట. కరెక్ట్గా ఈ ప్లేస్కి వస్తే మనం టార్గెట్ రీచ్ అవుతాం. కానీ అది దాటాలంటే 2 ఏర్లు ఉన్నాయి, ముఖ్యంగా ఏనుగులు గుంపు ఉంది. అది దాటడం అంటే అది చాలా సవాల్. కానీ మా దగ్గర ఉన్న హీరో సహాయంతో ఏనుగులే కాదు పులులు వచ్చినా సరే వాటిని ఖచ్చితంగా మేము ఛేదిస్తాం, ఎలాగైనా సాధిస్తాం. ముఖ్యంగా అరవింద్ మా దగ్గర ఉన్నందుకు మాకు ఎలాంటి భయం లేదు. అది గట్టి గట్టి ఆయుధాలు ఉన్నాయి. ఒక్కసారి మీరు వచ్చి చూస్తే ఈ పురుగులు చూసారా? ఈ పురుగులు చాలా ప్రమాదకరం. చాలా అంటే చాలా. ఇవి కరిచిన 3 నిమిషాలను చనిపోతారు. కానీ ఎలాగైనా సరే వీటిని దాటుకొని మరి మేము వచ్చేసాం. ఇవి ఆల్రెడీ మేము చంపడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ ఇవి కూడా జీవులే కాబట్టి చంపకుండా వదిలేసాం. కానీ ముందు ఇలాంటివన్నీ మేము ఛేదిస్తాం. ఆ నమ్మకం మాలో ఉంది. ఓవర్ టు యు అరవింద్. ఇదే మనం వెళ్ళాల్సిన దారి. దీన్ని కొంచెం ముందు నుంచి వెళ్తే నేను చెప్పినట్టుగా జింకలు వస్తుంది ఫస్ట్, తర్వాత ఏనుగుల గుంపు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఏనుగుల గుంపు చాలా పెద్ద ఏనుగుల గుంపు. ఏదో వినిపిస్తున్న శబ్దం. ఏదో వినిపిస్తున్న శబ్దం. అటువైపు ఏదో పరిగెడుతుంది. ఇటువైపు ఏదో మనల్ని కావాలని మన దారిని మళ్లించడానికి ఏదో ప్రయత్నం చేస్తుంది. ఎవరు? ఖచ్చితంగా అడవి మనుషులే. చెప్తున్నాం, అడవి మనుషులే. కనిపించుకోండి కత్తి. అదిగో అక్కడ ఎవరో ఉన్నారు. అక్కడ ఎవరో ఉన్నారు. పదండి. కమాన్. అదిగో అక్కడ ఎవరో ఉన్నారు. సౌండ్ చేయ. ఇక్కడున్న లెక్క ప్రకారం ఇక్కడ కొంచెం డేంజర్ ప్లేస్ అని తెలుస్తుంది. కొంచెం ముందుకెళ్తే మనం సేఫ్ జోన్లోకి వెళ్ళచ్చు. పదండి. ఈ భయంకరమైన అడవిలో కేవలం 5గురం మాత్రమే ప్రాణాలకు తెగించి సాహసం చేస్తూ ముందడుగు వేస్తున్నాం. ఎవరున్నారు? ఒక
ఒక్క నిమిషం, అక్కడ ఎవరో మనిషి కూర్చున్నారు. మీ అందరు కొంచెం వెనక్కి రండి. అరవింద్ నువ్వు కూడా ఆ మనిషిని చూస్తే భయంకరంగా ఉన్నాడు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. వాడితో వెళ్ళి మాట్లాడదాం. ఒకసారి నువ్వు వెళ్ళి మనకి దారి ఎటువైపు తెలుస్తుంది. అరవింద్ నువ్వు వాడి దగ్గర వెళ్ళి దారి కనుక్కో. జాగ్రత్త, వాడిని చూస్తే భయంకరంగా ఉన్నాడు. వాడికి మన లాంగ్వేజ్ అర్థం కావట్లేదు. ఏం చేద్దాం ఇప్పుడు? అర్థమయ్యేలా అడుగు వాడిని. చాలా సాయి, నువ్వు వెళ్ళి కనుక్కో వాడికి దారి ఎటుంది? దారి అరవింద్ వీడికి ఏం తెలియనట్టుంది. దారి వాడైతే తీసుకువెళ్తున్నాడు చూడండి. అతను ఎందుకు తోస్తాడు? ఏమైంది? ఇది అయ్యింది. వాడు మనల్ని మోసం చేసినట్టున్నాడు. వాడు నన్ను తోసేసి వాళ్ళ గ్యాంగ్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. అదిగో సౌండ్ వస్తుంది అటు నుంచి. మనం ఇప్పుడు ఎక్కడి నుంచి ఎలా అయినా తప్పించుకోవాలి. మనం ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? ఇక్కడ నుంచి అటు వెళ్తే దారిలా ఉంది. ఇటు వెళ్తే కొంచెం దారిలాగా ఉంది. మనం ప్రయత్నిద్దాం. ఫాస్ట్ కమాన్, పరిగెట్టండి. వచ్చే అటు నుంచి వస్తున్నాడు వాడు. మాంసం మొత్తం మనుషుల్ని కూడా తినే వాళ్ళతో మనం తప్పించుకున్నాం. ఈ రాత్రికి ఎక్కడైనా ఎక్కడో మనం తలదాచుకుందాం. వాటికి మనం అలాగో తప్పించుకున్నాం. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని మనం బయటపడ్డాం. మనం సహాయక బృందాల సహాయం తీసుకున్నాం. రేపు ఉదయం వరకు ఇక్కడే తలదాచుకొని రేపు ఉదయం మనం తిరిగి వెళ్ళి మళ్ళీ ఎక్కువ మంది సైన్యంతో తిరిగి వద్దాం. మీ అందరికీ ఓకే కదా? కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన ప్రాణాల నుంచి బయటపడ్డాం. అది చాలా ముఖ్య విషయం. ఈ రోజుతో ఇక్కడికి ఆపి రేపటి నుంచి మళ్ళీ సైనిక బృందం పెంచుకొని మిస్టర్ పవన్ కుమార్ తీసుకొస్తాం. వాడైతే ఎవరైనా చంపగలడు. ఆ నమ్మకం మాకుంది. సైన్ ఆఫ్.